ధర్మస్థలి వ్యవహారం 3 ట్విస్టులు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఎవరైతే ఆ ముసుగు మనిషి ఉన్నాడో భీమా అనే పారిశుద్ధ్య కార్మికుడు అతను చెప్పినటువంటి అంశం. నేను తమిళనాడులో ఉంటుంటే కొంతమంది వచ్చి నా దగ్గర ఒత్తిడి చేశారు, 2023 నుంచి ఒత్తిడి చేస్తే నన్ను వాళ్ళే తీసుకొచ్చి కర్ణాటక తీసుకొచ్చి ఒక పుర్రె కూడా వాళ్ళే ఇచ్చి వాళ్ళ ద్వారా ఇలా నా చేత చేయించారు అన్నటువంటిది. అంటే ఇప్పుడు అక్కడ మొన్న వీళ్ళు తవ్వినప్పుడు దొరికిన పుర్రె ఒక మగవాడి శరీరంది అన్నటువంటిది తేలింది. మేబీ అతన్ని ఎవరినన్నా హత్య చేసి ఆ పుర్రె ఇతనికి ఇచ్చారా, నెంబర్ 1 పాయింట్. ఇంకేమీ దొరకలేదు అక్కడ ఆ పుర్రె తప్పించి. ఇప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి అంశం నెంబర్ 1. అతను చెప్తున్నది ఇప్పుడు ఎవరు వాళ్ళు అతని చేత ఇది పని చేయించింది అన్నటువంటిది అసలు కీలకమైనటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి ఆ చనిపోయిన అంటే అక్కడ పాతి పెట్టబడిన మగవాడి శవం ఎవరిదైతే ఉందో అది ఎవరిది అనేటటువంటి తేలాల్సి ఉంది. దాని దిశగా అసలు ఎవ్వరూ ఆలోచించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. అది పక్కన పెడితే ధర్మస్థలి మీద దారుణమైనటువంటి ప్రచారం చేసినటువంటి సమీర్ అనేటటువంటి యూట్యూబర్, అతను అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక యూట్యూబరు కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో శవాలని విజువలైజ్ చేసి చూపించాడు, ఇట్లా శవాలు ఉన్నాయి అనేటట్టు. నిజంగా ఉన్నట్టుగా భ్రమ కల్పించేలా ఒకటి ఆ ఏఐతో చేశాడు. రెండవది వచ్చేటప్పటికి దాన్ని ఏమంటారు, ఫోటోషాపీతో చేసి చూపించాడు. దాన్నే అనేక మంది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు అతని మీద కేసు పెట్టడంతో పాటుగా అతన్ని అరెస్ట్ చేస్తామని ప్రకటించింది పోలీస్ శాఖ. నెంబర్ 2 వచ్చేటప్పటికి. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఈ కుట్ర ఎందుకు చేశారు ధర్మస్థల మీదన అంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తులని దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా ఉన్నటువంటి ఆస్తులు హెగ్డే కుటుంబం నుంచి లాక్కోవడానికి జరిగినటువంటి కుట్ర అన్నటువంటి మరొక వాదన తెర మీదకి వచ్చింది. ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద అన్నటువంటిది ఈ 3 కోణాల నుంచి ఇప్పుడు దర్యాప్తు చేస్తారా లేకపోతే ఇది రాజకీయ ప్రచార వ్యవహారాలతో ముగిస్తారా అన్నది చూడాల్సి ఉంది.